హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాల గురించి తెలియజేస్తూ వస్తున్నాను. అలాగే ఏదైనా స్వయం ఉపాధి అవకాశం ఉంటే దాన్ని కూడా తెలియజెప్తున్నాను. ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఒక అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారం గురించి చాలా మంది అన్వేషిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వ్యాపారము అనేది వేరు, ఉద్యోగం అనేది వేరు. ఉద్యోగం చేస్తే మీకు కొంత శాలరీ రావచ్చు, కానీ వ్యాపారం చేస్తే ఎంతైనా ఎదగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారము అనడానికి ఎందుకు కారణం అంటే అది అద్భుతమైన వ్యాపారం కాబట్టి. మామూలు జనరల్గా అయితే రియల్ ఎస్టేట్లో ఉద్యోగం చేసే వ్యక్తులు ఉంటారు, వ్యాపారం చేసే వ్యక్తులు ఉంటారు. ఉద్యోగం చేసే వ్యక్తులు ఏదైనా ఒక కంపెనీ తరఫున, ఒక వెంచర్ చేసే కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ తరఫున పనిచేస్తూ ఉంటారు. అలాగే సొంతంగా వ్యాపారం చేసే వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎలా ఆదాయాన్ని సంపాదిస్తారు, అసలు దీంట్లో ఎంత గ్రోత్ ఉంది, అలాగే ఒకరి కింద పనిచేస్తే బాగుంటుందా లేకపోతే సొంతంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే బాగుంటుందా, ఈరోజు వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ వ్యాపారానికి ఇన్వెస్ట్మెంట్ అనేది అతి తక్కువ పెట్టుబడితోటి మనం ఎంతైనా సంపాదించవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అనే కన్నా కూడా ఆ రోజుకి ఆ రోజు అయ్యే ఖర్చు, మనం అంటే ఒక వర్క్ కోసం తిరిగేటప్పుడు బండికి ఆయిల్ కానీ లేదా ఛార్జెస్ కానీ ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ ఖర్చు అవుతుంటాయి. ఆ ఖర్చు మనం కొంతకాలం పే చేయగలిగితే మనము ఒక అద్భుతమైన ఆదాయంలో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఇక మీరుంటున్న ఏరియాని, ఏ ఏరియానో ఒక టౌన్ కేటాయించుకొని అక్కడ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. ఈరోజు ప్రధానంగా ఈ వ్యాపారాన్ని చేస్తున్న వ్యక్తులకు పెద్ద క్వాలిఫికేషన్ అవసరం లేదు. అలాగే కేవలం ఎదుటి వ్యక్తితో మాట్లాడడం వచ్చింటే సరిపోతుంది. అలాగే అతను చూపించే ప్లాట్ గురించి వివరాలు అంటే ఒక ప్లాట్ వ్యక్తి నుంచి తెలుసుకొని అవసరమైన వ్యక్తికి తెలియపరచగలిగితే ఈ వ్యాపారానికి క్వాలిఫికేషన్ అనేది సరిపోతుంది. ఇక వ్యాపార విషయానికి వస్తే, మీకు ఈరోజు మార్కెట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం డే బై డే ఇంప్రూవ్ అవుతుందని మనందరికీ తెలిసిన విషయమే. దీన్ని మనం క్యాష్ చేసుకోవాలంటే మీరు ఈ వృత్తిని ప్రధానంగా ఎంచుకోండి. మీరు ఏదో వర్క్ చేస్తూ ఈ వృత్తిలోకి వచ్చే వాళ్ళు ఉంటారు, కానీ అది పార్ట్ టైంగా ఉంటుంది. మీరు ఫుల్ టైంగా ఈ వృత్తిలోకి రావాలంటే మీరు ప్రధానంగా ఒక్కొక్క బజార్ మీ ఊరినే ఎంచుకొని బజార్ తిరుగుతూ, మీకు ఎవరైనా వాళ్ళ ప్లాట్లు కానీ ఇల్లు కానీ అమ్మే వ్యక్తులు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకొని ఆ కొలతలు, ఆ సమాచారం తీసుకొని కొనే వ్యక్తులకు ఈ సమాచారాన్ని చేరవేస్తూ మనం అద్భుతమైన ఆదాయాన్ని సంపాదించవచ్చు. జనరల్గా ఈ ప్రాసెసింగ్లో మనకు ఏరే వ్యక్తి మీద, అంటే మన మీద ఓనర్ అనే వ్యక్తి ఉంటాడు, ఏరే వ్యక్తి అజమాయిషీ కింద మనం పనిచేయం. మన సొంతంగా పనిచేస్తూ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. అదే రియల్ ఎస్టేట్ సంబంధించిన డెవలప్మెంట్ వెంచర్స్ వాళ్ళు, అంటే రియల్ ఎస్టేట్ కంపెనీలో కానీ మనం పనిచేస్తే మనకు ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి ప్రకారం పనిచేయాలా. అది ఒక జాబ్ మాదిరి, అంటే బిజినెస్ మాదిరి కాకుండా ఒక ఉద్యోగం మాదిరి ఉంటుంది. ఇదే మీరు సొంతంగా చేసుకుంటే ఒక జాబ్ మాదిరి చేసుకోవచ్చు. దీంట్లో ఎంతైనా సంపాదించుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఇక చాలా మంది ఏం చేస్తుంటారు, ఈ వ్యాపారం చేసే వ్యక్తులు ప్రధానంగా ప్రతిరోజు కొంతమందితో మాట్లాడుతూ, కొంతమందికి సంబంధించిన సమాచారాన్ని, అంటే ఎక్కడన్నా ఏమైనా వెంచర్స్ ఉన్నాయి మాట్లాడుకుంటూ, ఒకరికొకరు సమాచారం ఇచ్చుకుంటూ, ఒకరి ద్వారా డీల్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇక ఈ కొత్తగా ఈ వ్యాపారంలోకి వచ్చే వ్యక్తి ఎక్కడ ఈ ఖాళీ ప్లేసులు ఉన్నాయి, ఎవరి ఆ స్థలాలు ఎంత కొలత ఉన్నాయి, వాళ్ళు అమ్ముతారా, ఏ రేటుకి అమ్ముతారు, ఇలాంటివి తెలుసుకుంటూ మనం నోట్ పెట్టి రాసుకుంటుండాలా. అలాగే బజార్లో అక్కడ ఏ ఇల్లు ఖాళీగా ఉన్నాయి, ఎంత కొలతలు, ఎంత రేట్లని నోట్ మీద రాసుకుంటూ, అవి ఎవరికి అవసరం ఉంది, అలాగే వీటికి సంబంధించిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ, ఈరోజు పెద్ద పెద్ద షాపులు నేర్పే వ్యక్తులు ఉంటారు, అలాగే వాళ్ళు రకరకాల ఫీల్డ్లో ఉండే వ్యక్తులు ఉంటారు. వీళ్ళతో మనం మాట్లాడుతూ పలానా చోట హౌస్ ఉంది, మనం కొనడానికి సిద్ధంగా ఉండే వాళ్ళు ఎవరు ఉంటే మాకు చెప్పండి సార్ అంటూ ఇలా తెలియజేస్తూ ముందుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, ఈ రోజు మీరు కొంచెం అంటే అక్కడక్కడే ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు ఒక అద్భుతమైన విధానంలో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు ప్రతి ఒక్కరి లక్ష్యం ఏందయ్యా అంటే డబ్బు సంపాదించడం. ఆ కోవలో అతి ఎక్కువగా సంపాదించడానికి పాసిబిలిటీ ఉన్న అద్భుతమైన మార్గం ఈ రియల్ ఎస్టేట్ మార్గం. కాకపోతే ఒకరికాడ పనిచేసి ఏయో వెంచర్స్ అమ్మి ఆ విధంగా కాకుండా, మీరు సొంతంగా మీరుంటున్న ఊర్లో కానీ డెవలప్ చేసుకోగలిగితే మీరు రీజనబుల్ రేటుకు వ్యాపారం చేయండి. దీంతో కూడా చాలా మంది ఏం చేస్తుంటారంటే చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఒక ప్లాట్ తీసుకున్న వ్యక్తి అతను నేను ఇంత రేటుకి అయితే ఇస్తామని చెప్తుంటారు. ఇతను ఏం చేస్తాడంటే, మీ రేటు మీకు వచ్చిన తర్వాత పైన నేను ఎంతైనా అమ్ముకుంటానని చెప్తుంటారు. అలాంటి పనులు చేయవాకండి. కస్టమర్ను కొనే వ్యక్తిని, అమ్మే వ్యక్తిని ఇద్దరిని కూర్చోబెట్టండి. ఇద్దరికి బేరం సెటిల్ చేయండి. వాళ్ళ దగ్గర ఇచ్చిన 1%, ఈరోజు మార్కెట్లో నడుస్తుంది 1%, అది ₹1,00,00,000 అయినా కానీ, 2 కోట్లైనా కానీ, 1000 అయినా కానీ, 10,000 అయినా కానీ 1%కి వ్యాపారం చేయండి. అక్కడ కొనే వ్యక్తి నుంచి 1%, అమ్మే వ్యక్తి నుంచి 1% వస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఉంటే శీర్షకం తీసుకోండి. ఆ పక్క వ్యక్తి ఉంటాడు, ఈ
ఒక వ్యక్తి ఉంటారు, లేకపోతే మీరే ఇద్దరు మేనేజ్ చేయగలిగితే రెండు మీకే వస్తాయి. ఈ విధంగా 1% వ్యాపారం చేయడం వల్ల అట్లా కొనే కస్టమర్కు మీరు అద్భుతంగా కనిపిస్తారు. అలాగే అమ్మే వ్యక్తికి కూడా ఇతను మంచి వ్యక్తిగా కనిపిస్తాడు. ఈ విధంగా మీరు ముందుకెళ్ళడం వల్ల ఈ రోజు ఒకరు స్లో అయినా కూడా మీ వ్యాపారం ఏదో ఒక రోజు ఒక అద్భుతమైన టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఇన్వెస్ట్మెంట్ అని నేను మీకు ఫస్ట్లో వచ్చిన దీనికి ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు మీరు అంటే తిరిగేటప్పుడు అయ్యే ఖర్చు ఇన్వెస్ట్మెంట్గా చూసుకోవాలి. అంతేగాని దీనికోసం పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే వాటిని కొని మీరు ఇంకొకరికి అమ్మాల్సిన అవసరం లేదు. మధ్యవర్తిగా ఉంటూ ఈ విధంగా మనకు డే బై డే అంత ఇంప్రూవ్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఎవరికి అవసరం ఉందో వాళ్ళతో మాట్లాడుతూ అలాగే అమ్మే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని తెలుసుకుంటూ మనం ముందుకెళ్ళొచ్చు. చాలా అద్భుతమైన వ్యాపారం ఫ్రెండ్స్. కాకపోతే ఒక విధి విధానాల ముందుకెళ్తే ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది. ఈ రోజు పెద్ద పెద్ద వ్యక్తులు ఇదే వ్యాపారం చేస్తున్నారు. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఇదే వ్యాపారం చేస్తున్నాయి. కాకపోతే వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తుంటారు, మన పరిధిలో మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎంతో అవకాశం ఉంది ఈ రోజు ఎదగడానికి. మార్కెట్లో ఎన్నో చోట్ల ఈ ప్లాట్లు అమ్మే వ్యక్తులు ఉంటారు. ఊర్లో ఏదో ఎక్కడికో బయటకు వెళ్ళి వెంచర్స్లో అమ్మాల్సిన అవసరం లేదు. ఊర్లో అమ్ముకున్నా కూడా మీకు అద్భుతమైన ఆదాయం వస్తుంది. కాకపోతే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. క్లాస్గా ముందుకెళ్తూ ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూ వాళ్ళు మీ దగ్గర ఉన్న వివరాలు తెలియజేస్తూ ఆ కస్టమర్ నెంబరు వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తూ ఈ విధమైన మనము కానీ ఆ విధానాన్ని అవలంబించగలిగితే మనకు మంచి పాజిటివ్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే మంచి అభిప్రాయం వస్తుంది ఇద్దరి వ్యక్తుల మధ్య. ఈ పాజిటివ్నెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక్కడ మనము చేస్తున్న విధానాన్ని బట్టి మనకు వ్యాపారం కూడా వస్తుందని గమనించండి. ఈరోజు మనం ఏదైనా కుట్రపూరితంగానో ఇంకొక విధంగా మ్యాజిక్ చేయాలని చూస్తే మనకు నష్టం కూడా అలాగే ఉంటుంది. మనం ఆ వ్యాపారం దూరం అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా ఎక్కడా నేను ఎటువంటి మ్యాజిక్లు చేయటం లేదు, ఎటువంటి పొరపాట్లు లేవు, నేను న్యాయంగా ధర్మంగా ఇద్దరిని కలిపి మాట్లాడిస్తున్నానని కానీ మీ మనసుకు మీరు చెప్పగలిగితే అసలు టోటల్గా మీ వెంట డబ్బు పరిగెడుతుంది. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. నేను చెప్పిన విధానం గురించి లోతుగా స్టడీ చేయండి. ఈరోజు మార్కెట్లో అందిపుచ్చుకోవాలనే వారికి ఎంత అయినా కూడా అందిపుచ్చుకునే ఒక అద్భుతమైన అవకాశం. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నారంటే జనాలు ఎవరెవరో ఏదోదో మాట్లాడుతూ ఉంటారు. ఒక వ్యక్తి కాడ పోయినా ఇటు చేయాలి అనుకుంటున్నాను మీరు చెప్పినప్పుడు ఏంటంటే ఇతను నువ్వేం చేస్తావు అనే వ్యక్తులు ఉంటారు. నెగిటివ్ మాట్లాడే మార్కెట్లో 90% జనాలు ఎదుటి వ్యక్తిని నెగిటివ్ మాట్లాడే వ్యక్తులు ఉంటారు. వీళ్ళందరూ సర్వసాధారణంగా ప్రతి బజార్లో ప్రతి ఇంటి ముందు ప్రతి ఇంట్లో కూడా ఉంటుంటారు. ఇది సర్వసాధారణ. కాకపోతే మీ లక్ష్యం ఎలా ఉండాలంటే మీరు కరెక్ట్గా మీ లక్ష్యం కనపడుతూ ఉండాలి. ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ ఖర్చు ఇన్వెస్ట్మెంట్ ఒక సంవత్సరము ఒక 4 నెలలు 5 నెలల్లో మీకు కొంచెం కష్టం అనిపించినా ఒక్కసారి గాడిలో పడితే ఆటోమేటిక్గా ఆ ఆదాయం కానీ మీకు రావడం మొదలు పెడితే ఆటోమేటిక్గా డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి చాలా మంచి వ్యాపారం ఇది తెలుసుకుని ఇప్పుడు ఈరోజు చాలా చిన్న వయసులో ఉన్న వ్యక్తులు కానీ అందిపుచ్చుకోగలిగితే అసలు అద్భుతమైన వ్యాపారం కేవలం సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎలా ముందుకెళ్ళాలో తెలియకపోవడం వల్లనే ఈ వ్యాపారంలో కొంతమంది వ్యక్తులే రాణిస్తున్నారు, కొంతమంది అక్కడే ఆగిపోతున్నారు. ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీకంటూ మీ ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకుని మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. అద్భుతమైన వ్యాపారంగా మీకు మిగిలిపోతుంది. అత్యద్భుతమైన సంపాదన మీరు సంపాదిస్తూ ముందుకెళ్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.